సంక్రాంతి అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటి చెప్పండి? ముందుగా ఆడవాళ్ళకైతే ఇంట్లో పిండి వంటలు ఏం చేద్దాము అని ఆలోచిస్తారు కదా! మేమైతే సంక్రాంతికి పిండి వంటలు మొదలు పెట్టేసాం. మరి మీరు ఏం పిండి వంటలు చేసుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ మేము కజ్జికాయలు అంటారు కదా! అవి చేశామండి. ఇవన్నీ కూడా ఒక్క రోజులో చేసినవైతే కాదు. 2, 3 రోజులు ఏమేం చేశామన్నది ఫుల్ వీడియోలో మీకు క్లియర్‌గా నేను రెసిపీస్ అన్నీ కూడా షేర్ చేస్తాను. ఇంతకీ పండక్కి మరి మీరు ఏ ఊరెళ్లారు? కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేయండి. ఫుల్‌గా మంచిగా ఎంజాయ్ చేయండి. శుభ్రంగా తినండి. ఎందుకంటే సంవత్సరం పాటు ఎదురు చూసే పండగ. ఫ్యామిలీస్ అందరూ ఒకే చోట సంతోషంగా జరుపుకునే పండగ సంక్రాంతి కదండీ! చాలామందికి చాలా మెమోరీస్ కూడా ఉంటాయి. ఎక్కడెక్కడో దూరం నుంచి అందరూ పల్లెటూర్లకొచ్చి భలే ఎంజాయ్ చేస్తారండి సంక్రాంతి పండగ మాత్రం. సిటీల్లో కన్నా పల్లెటూర్లో అయితే ఇంకా బాగుంటుంది పండగ. భోగి రోజు ఆ భోగి మంటలు, పిడకలు ఇవన్నీ కూడా స్నానాలు, భోగి పళ్ళు పిల్లలకైతే, ఇంకా సంక్రాంతి కోడి పందాలు అలాంటివన్నీ ఉంటాయి. కనుమ రోజు ముక్కనుమకి పెద్దలకి బట్టలు పెట్టుకుంటారు. అబ్బా! ఒకటా రెండా ఎన్నుంటాయి చెప్పండి మరి. సో మొత్తం హడావిడంతా శుభ్రంగా ఎంజాయ్ చేయండి. సో మేమైతే ఇక్కడ కజ్జికాయలు చేసుకున్నాము. గులాబీ పువ్వులు, జంతికలు, బూందీ మిక్స్చరు, అరిసెలు, గవ్వలు ఎన్ని రకాలు చేసామో తెలుసండి. అన్నీ కూడా చక్కగా చేసుకున్నాం సంక్రాంతికి అయితే. మరి మేము రెడీ అయిపోయాము. మీరు రెడీ అయిపోయారా మరి? అయితే వెంటనే నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఫుల్ వీడియో కూడా రేపు నేను పోస్ట్ చేస్తాను. మొత్తం సంక్రాంతి పిండి వంటలు అవన్నీ కూడా క్లియర్‌గా ఉంటాయన్నమాట. అలానే ఇంకొకటి మర్చిపోయానండి. సంక్రాంతికి సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి కదా మరి. తప్పకుండా ఫ్యామిలీస్‌తో వెళ్ళి మంచిగా చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా నేనేమైనా సంక్రాంతికి మర్చిపోతే కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.